తెలంగాణ రక్షణ సేన పార్టీ కవితమ్మ గూటికి కిస్మత్పూర్ గ్రామానికి చెందిన ప్రముఖ యువ నాయకుడు నీరుడు సర్వేష్ ముదిరాజ్ బుధవారం అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరడం విశేషంగా నిలిచింది. తెలంగాణ రక్షణ సేన పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే లక్ష్యంతో ఈ చేరికలు జరిగాయని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ కవితమ్మ గూటికి కిస్మత్పూర్ గ్రామానికి చెందిన ప్రముఖ యువ నాయకుడు నీరుడు సర్వేష్ ముదిరాజ్ బుధవారం అధికారికంగా చేరాడు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరడం విశేషంగా నిలిచింది. తెలంగాణ రక్షణ సేన పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే లక్ష్యంతో ఈ చేరికలు జరిగాయని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిని పార్టీ నాయకులు ఘనంగా స్వాగతించి కండువాలు కప్పి అభినందనలు తెలిపారు. గండిపేట పరిధిలో పార్టీకి ఇది కీలక మలుపురాయిగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నీరుడు సర్వేష్ ముదిరాజ్తో పాటు నీరుడు రమేష్ ముదిరాజ్, శశివర్ధన్ ముదిరాజ్, ఉదయ్ ముదిరాజ్, నరేష్, శ్రీనివాస్, రాజేష్, నవీన్, మహేష్, విష్ణు, సుధాకర్ తదితరులు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. వీరందరూ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం పార్టీతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ చేరికలతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పార్టీ బలం మరింత పెరిగిందని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు. పార్టీలో చేరిన అనంతరం నీరుడు సర్వేష్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ ఒక ప్రజా ఉద్యమంలో ముందుకు సాగుతుందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కవితమ్మ గూటి నాయకత్వంలో నిరంతరం కృషి చేస్తుందని కొనియాడారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టి ప్రజలకు దగ్గరగా వెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా పరిధిలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రభావం వేగంగా పెరుగుతుందని నీరుడు సర్వేష్ ముదిరాజ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అమ్మ రాజ్యం మరో సునామీలాగా వస్తుందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో మార్పు కోరుకుంటున్న భావన బలంగా ఉందని, ఆ మార్పుకు తెలంగాణ రక్షణ సేన పార్టీనే ప్రత్యామ్నాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరడం ఖాయమని, గ్రామాన పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఉత్సాహంగా, జనసందోహంతో విజయవంతంగా ముగిసింది.